హాయ్! ఈరోజు ఇంకొక డిఫరెంట్ రెసిపీతో వచ్చాను. గుజరాత్ రెసిపీ అనమాట ఇది. ఇదే కాతియవాడి దహీ టిక్కారి. ప్రొనౌన్సియేషన్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. అండ్ చేసుకోవడం చాలా సింపుల్. దీనికోసం పెద్ద సైజ్ అనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఒక ఫుల్ గార్లిక్‌ని పీల్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా అండ్ కరివేపాకు ఉన్నా కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి లైట్‌గా మగ్గపెట్టాలి. మరీ ఓవర్‌గా అవసరం లేదు. ఈ లోపల వెల్లుల్లి అండ్ కారం కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దంచుకొని పెట్టుకోండి. ఇప్పుడు అనియన్స్ కొంచెం టర్న్ అవుతాయి కదా లైట్ పింకిష్‌లోకి. అలా ఉన్న టైంలో ఈ వెల్లుల్లి, కారం కూడా వేసేసి కొంచెం మొత్తం కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిపేసి 1 మినిట్ మూత పెట్టేసి తీసేసి తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్యాన్ కింద పెట్టేయండి, చల్లారుతుంది ఈ లోపల. నేనైతే ఈ లోపల చపాతీలు చేసుకున్నాను. నా చపాతీలు రౌండ్‌గా లేవని కామెంట్ చేయమాకండి. అది చల్లారిపోయింది. ఇప్పుడు అందులో కర్డ్ మిక్స్ చేసేసి లాస్ట్‌గా ఉప్పు కొంచెం చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.